సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ ఫైనల్లీ ఈరోజు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో. అండ్ బాస్ ఈరోజు జరిగిన మన సాటర్డే నైట్ కొంచెం బాగుండేనమాట. ఎస్పెషల్లీ రెండు మ్యాచెస్లో మనకి క్రాక్ అంటే క్రాక్ రెస్లింగ్ చూడడానికి దొరికింది. అంటే మీకు ఈ సూపర్ స్టార్ ఫేవరెట్, ఆ సూపర్ స్టార్, ఈ సూపర్ స్టార్ అని కాదు. మీరు ఒకవేళ రెస్లింగ్ లవర్ అయితే, మీకు రెస్లింగ్ అంటే ఇష్టం అంటే, మీకు ఈరోజు రెండు మ్యాచెస్లో చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికాయి అనమాట. ఇప్పుడు ఆ మ్యాచెస్ అంటే, ఇప్పుడు ఆ రెండు మ్యాచెస్ అంటే, ఇప్పుడు ఏ మ్యాచెస్ నేను చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు, షాన్ మైకల్స్ వచ్చినారు, కాంట్రాక్ట్ సైనింగ్ మనకి చూడడానికి దొరికింది మన కోడీ అండ్ మన కెవిన్ ఓవెన్స్ మధ్యలో. అండ్ ఈరోజు మార్నింగ్ నాకు ఒకటిగా రెండుగా అంటే కొంతమంది నాకు మన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అంటే మన రాధే ఆడ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాకు మెసేజ్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారంటే, క్వశ్చన్ ఏంటంటే, ఇదేందన్నా ఈరోజు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరుగుతుందంటే, ఈ మ్యాచ్కి రాయల్ రంబల్ కోసం కొంచెం నూకేసినారేంది, అసలు ఈరోజు జరగాలి కదా ఈ మ్యాచ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కోడీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అని కొంతమంది ఈ టైప్లో అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఎవరెవరు ఈ టైప్లో అనుకున్నారు, సో చూడండి బాస్, మీరు ఇప్పుడు ఎవరు వీడియో చూస్తున్నారు, ఏం చేస్తున్నారో మీకే తెలుసు. ఎందుకంటే రీసెంట్ టైంలో చాలా వీడియోస్లో చెప్పినాను. నేను రీసెంట్ అంటే నేను స్పాక్ డౌన్ హైలైట్స్లో చాలా క్లియర్లీ మెన్షన్ చేసినాను. అండ్ అది ఏంటంటే, కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ రాయల్ రంబల్ కోసమే, ముందు నుంచి అది రాయల్ రంబల్ కోసం అని ఫిక్స్ ఉందన్నమాట. ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అసలు ఎవరు చెప్పినారు మీకు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మ్యాచ్ జరగబోతుందని? సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం కోడీ వర్సెస్ మన అంటే కోడీ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ వాళ్ళు అడ్వర్టైజ్ చేసినారనమాట. మ్యాచ్ కాదు, మ్యాచ్ ముందు నుంచే రాయల్ రంబల్ కోసం ఫిక్స్ ఉందన్నమాట. అది ఒక ల్యాడర్ మ్యాచ్. అండ్ ల్యాడర్ మ్యాచెస్ అంటే మామూలుగా ఉంటాయన్నమాట, కిరాక్ అంటే కిరాక్ మ్యాచెస్ ఉంటుంది. సో మన రాయల్ రంబల్ కోసమే ముందు నుంచి ఫిక్స్ ఉండే అనమాట మన కోడీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్. ఏదో ఈరోజు జరగాలి కొంచెం ముంగడు నూకేసినారు అవన్నీ కాదు, ముందు నుంచే రాయల్ రంబల్ కోసం అఫీషియల్ ఉండనమాట. అండ్ రాయల్ రంబల్లోనే మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో కిరాక్ ల్యాడర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ రోజు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మంచి కాంట్రాక్ట్ సైనింగ్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. ఓకే, అండ్ బాస్ ఈరోజు మన రిపబ్లిక్ డే. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే గాయస్. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ మీకు రోడ్ల మీద కనిపిస్తాయి అన్నమాట చిన్న చిన్న జెండాలు, చిన్న చిన్న స్టిక్కర్స్ అవన్నీ రోడ్ల మీద కనిపిస్తాయి. ఎందుకంటే కొంతమంది జస్ట్ పైన అంటే చూపించడానికి, జస్ట్ ఇక్కడ మాలో చాలా దేశభక్తి ఉందని చెప్పి కొంతమంది ఈ టైప్లో చూపించడానికి జెండాలు, చిన్న చిన్న స్టిక్కర్స్ ఇక్కడ పెట్టుకో అంటే ఇక్కడ చెస్ట్ కార్డ్ పెట్టుకుంటారు కదా, పెట్టుకోవడం తప్పేం లేదు, పెట్టుకోవాలి. బట్ దానికి రెస్పెక్ట్ బి ఆ టైప్లో ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు సాయంత్రం కాగానే తీసి మనము ఇంట్లో పెట్టేయాలి, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దేశ జెండా అది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే తీసి పడేస్తారు. మీరు కావాలంటే ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ చూడండి, మీకు రోడ్ల మీద కనిపిస్తాయి, అట్లా కనిపించద్దు, అర్థమవుతుందా? సో అందుకనే మీ అందరితో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎక్కడైనా మన దేశ జెండా కనిపిస్తుంది కదా రోడ్ల మీద, అంటే కింద పడిపోయి ఉంటాయి కదా, సో మీరు దాన్ని లేపి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, ఇంటికి తీసుకెళ్ళండి, అర్థమవుతుందా? కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వాలని అన్నమాట, పని కాగానే తీసి పడేస్తారు. సో అట్లా కాదు, అసలైన దేశభక్తి బయట చూపించడం కాదు, మన మనసులో ఉండాలి. రోడ్ల మీద ఎక్కడైనా సరే ఈరోజు సాయంత్రం రేపు ఎక్కడైనా సరే చిన్న చిన్న స్టిక్కర్స్ అయినా సరే ఎక్కడైనా మన ఇండియన్ ఫ్లాగ్ కనిపిస్తే మాత్రం మీరు దాన్ని లేపండి, అంటే ఇంటికి తీసుకెళ్ళండి, రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, ఇదో చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే నా వీడియోస్ వేల మంది చూస్తారు. సో అందుకని వేల మందితో వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇదే మన పని, ఇదే అసలైన దేశభక్తి. సో ఇప్పుడు మనం మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం బాస్. అండ్ ఈరోజు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ స్టార్టింగ్లోనే మనకి రియా రిప్లీ వర్సెస్ నా జాస్ మధ్యలో ఒక క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ నిజం చెప్పాలంటే మన రియా రిప్లీ ఒక స్ట్రాంగ్ రెస్లర్, నో డౌట్. మన రియా రిప్లీ ఓ మామి అంటే చాలా క్రాక్గా ఫైట్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్ రెస్లర్గా కనిపిస్తుంది. బట్ ఈరోజు మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది, నా జాస్తో ఫైట్ చేసినప్పుడు రియా రిప్లీ ఫేస్ పైన చాలా క్లియర్లీ కనిపించింది అనమాట. అంటే నా జాస్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు కదా, నా జాస్తో ఫైట్ చేయాలంటే ఇప్పుడు నా జాస్ ఒక హెవీ వెయిట్ సూపర్, అది క్లియర్లీ కనిపించింది అనమాట మన రియా రిప్లీ పైన. ఎందుకంటే నా జాస్ కొంచెం బాగానే టక్కర్ ఇచ్చింది మన రియా రిప్లీకి. కానీ గాయస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన రియా రిప్లీ. సో దీని అర్థం ఏంటంటే, స్టిల్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఇంకెవరో కాదు మన మామి రియా రిప్లీ. సో నెక్స్ట్ మనకి మన షేమస్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో కిరాక్ మ్యాచ్ బాస్. ఓపెన్ చెప్పండి, నేను ఇందాక చెప్పినా కదా, అంటే రెండు కిరాక్ మ్యాచెస్, కిరాక్ రెస్లింగ్ ఉన్న మ్యాచెస్ మనకి చూడడానికి దొరికినాయని. సో దాంట్లోకి వెళ్ళి ఫస్ట్ మ్యాచ్ ఇదే అనమాట.
బ్రాన్ బ్రేకర్ వర్సెస్ షేమస్ మ్యాచ్ లో మనకి ఒక మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది. లైక్ రింగ్ బయట మన షేమస్ ఆ స్టీల్ స్టెప్స్ పైకి జంప్ చేసినప్పుడు ఆ గాలిలో స్పియర్ కొట్టినా చూడు మన బ్రాన్ బ్రేకర్, అదైనా సరే ఇంకా హైలైట్. ఇంకా ఓన్లీ ఇదని కాదు, ఇంకా చాలా మంచి మంచి మూమెంట్స్ ఉండే అనమాట. రింగ్ లో మన షేమస్ మన బ్రోకి ఇచ్చి పడేసినారు బ్రాన్ బ్రేకర్ కి, అయినా రింగ్ రూప్ అయినా కాల్ పెట్టడం అంటే చాలా జరిగింది. చాలా మంచి రెస్లింగ్ ఉండేది, కొంచెం నీట్గా ఉండే రెస్లింగ్, బాగానే ఉండే రెస్లింగ్. సో ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరు కాదు మన బ్రాన్ బ్రేకర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన బ్రాన్ బ్రేకర్. అండ్ మనకి మధ్య మధ్యలో కొంతమంది లెజెండ్స్ కనిపిస్తుంటారు అనమాట. ఎందుకంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అది ఇప్పటిది కాదనమాట, చాలా పాత షో. లెజెండ్స్ ఒకప్పుడు ఫైట్ చేసినారు ఈ షోలో, సో అందుకని మనకి లెజెండ్స్ మధ్య మధ్యలో కనిపిస్తుంటారు అనమాట. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత లెజెండ్ అంటే గుర్తొచ్చింది, దాని తర్వాత మన లెజెండ్ మన షాన్ మైకల్స్ ఎంటర్ అయిపోయిన అనమాట. మన షాన్ మైకల్స్ రింగ్ లో వచ్చినారు. షాన్ మైకల్స్ వచ్చి చెప్పినారు, నిజంగా చాలా మంచి అనిపిస్తుంది నేను రిటర్న్ వచ్చినా, నేను మన ఇంటికి బ్యాక్ వచ్చినందుకు నేను నిజంగా చాలా హ్యాపీ ఉన్నాను, చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఈరోజు నాకు ఒక పని ఇచ్చినారనే మాట, ఎందుకంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్తో ఆ పని కాలేదు. సో అందుకనే హెచ్బికేకి అంటే షాన్ మైకల్స్కి ఆ పని ఇచ్చినారు. అండ్ ఆ పని ఏంటంటే కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక కాంట్రాక్ట్ సైన్ చేపియడం. సో అందుకే నేను ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన కెవిన్ ఓవెన్స్. అక్కడ కెవిన్ ఓవెన్స్కి ఇంట్రడ్యూస్ చేసినారు, దాని తర్వాత అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు మన కోడీ రోడ్స్కి. సో లైన్ బై లైన్గా మన కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో వచ్చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత ఒక మంచి సెగ్మెంట్ జరిగింది అనమాట. అండ్ ఆ సెగ్మెంట్ ఏంటంటే ఫస్ట్ మన షాన్ మైకల్స్ ఏమన్నారంటే, చూడండి మీ ఇద్దరు కెవిన్ అండ్ కోడీ మీ ఇద్దరు కొన్ని మంత్స్ నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు, చాలా భయంకరంగా కొట్టుకుంటున్నారు. అండ్ అదంతా చూసి మాకు చాలా అంటే చాలా మజా వచ్చిందనే మాట, నో డౌట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు కాంట్రాక్ట్ సైనింగ్ చేయడానికి వచ్చినాను, సో అందుకే ఇక మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తే పని అయిపోతుందని షాన్ మైకల్స్ చెప్పినారు. సో ఫస్ట్ మన కోడీ రోడ్స్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కాంట్రాక్ట్ సైన్ చేసేలా చేసినారు 2 times, బట్ సైన్ చేయలేనమాట. అంటే చేసినారు తర్వాత, బట్ స్టార్టింగ్ సైన్ చేసేలా చేస్తున్నారు, పెన్ లేపి మళ్ళీ పెన్ పెట్టేస్తున్నాడు అనమాట మన కెవిన్ ఓవెన్స్. అంటే కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పిండంటే, చూడు కోడీ రోడ్స్ నిన్న నువ్వు ఏమని చెప్పినావు స్మాక్ డౌన్లో, అంటే నేను కొన్ని థింగ్స్కి నేను అంటే కొంచెం ఈజీగా తీసుకుంటానా, అంటే నేను కొంచెం అంటే కావాలని నేను కొన్ని ఈజీ దారి తోలాడుతాను, అంత సీన్ లేదు బాబు. ఎందుకంటే నువ్వు అబద్ధం చెప్తాను, నువ్వు చాలా పెద్ద అంటే నువ్వు చాలా అబద్ధాలు మాట్లాడుతావు అన్నమాట. నేను ఎప్పుడు ఈజీ దారిలు దోలాడాను, ఒకవేళ నిజంగానే ఈజీ దారిలు దోలాడని నా మనసులో ఉంటే ఎప్పుడు నేను నీకు ఇచ్చి పడేస్తుండే అనమాట. అర్థమైందా? నీ మోకాల గురించి ఆలోచించకపోతుండే, నేను నీ గురించి ఆలోచించినాను, నేను నీ మోకాల గురించి ఆలోచించినాను, ఇంజురీ గురించి ఆలోచించాను, ఎందుకంటే నేను మన ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించినాను. కానీ నువ్వేం చేసినావు కోడీ రోడ్స్ అనే టైప్లో మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడుతున్నప్పుడు మన కోడీ రోడ్స్ ఏమన్నారు అంటే, సాలి ఎక్కువైపోయి, అర్థమైందా? నేను ఇక్కడ నీ అంటే మన మధ్య జరిగిన కొన్ని పాస్ట్ గురించి మాట్లాడడానికి రాలేదు, అర్థమవుతుంది. కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చినాను, అండ్ నేను కాంట్రాక్ట్ సైన్ చేశాను, నువ్వు కాంట్రాక్ట్ సైన్ చేయి అని మన కోడీ రోడ్స్ చెప్పినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ మరోసారి కాంట్రాక్ట్ సైన్ చేసేలా చేసినారు, బట్ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు అనమాట. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే, నేను ఒక్కసారి కాంట్రాక్ట్ సైన్ చేయగానే ఇక నీ పని అయిపోతాయన్నమాట. అంటే నువ్వు రిటర్న్ చేసినప్పటి నుంచి నీకు ఏమేమి దొరికినాయో, లైక్ అంటే ఇప్పుడు పోస్టర్స్ పై అని ఫేస్ అని సరే, బస్సెస్ పోస్టర్ పై అని ఫేస్, అంటే ఈ పైరోస్ ఇవన్నీ అంటే సక్సెస్ మొత్తము నా దగ్గర వచ్చేస్తే నేను తీసుకుంటాను ఇదంతా అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే మన షాన్ మైకల్స్ ఏమన్నారంటే, హే కెవిన్ ఓవెన్స్, నేను చూస్తుంటే అంటే నువ్వు చాలా జెలస్ లాగా అనిపిస్తా అని చెప్పినా అనమాట. అంటే నీకు చాలా మండుతుందా అంటే మన కోడీ సక్సెస్ అని ఈ టైంలో చెప్పేసినారు ఇండైరెక్ట్లీ, అంటే జెలస్ అని చెప్పేసినారు. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ ఏమైనా అంటే, ఏంది ఏమన్నా నువ్వు, నేను అంటే నాది మండుతుంది, అంటే నేను జెలస్ ఫీల్ అవుతున్నా, అంత సీన్ లేదు బాబు. అంటే నిజం చెప్పాలంటే నువ్వు అండ్ మన కోడీ ఇద్దరు ఒకటే కదా. అంటే ఇక్కడ ఏమైనా టఫ్ కాగానే మీకోసం ఛాలెంజెస్ కొంచెం ఎక్కువ కాగా, ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ టఫ్ కాగానే మీరు వదిలేసి వెళ్ళిపోతారు. లైక్ ఒకప్పుడు కోడీ రోడ్స్ బి వదిలేసి వెళ్ళిపోయిండు, అండ్ నీకోసం సిచ్యువేషన్ కొంచెం టఫ్ కాగానే నువ్వు ఒకప్పుడు వదిలేసినావు, నువ్వే క్విట్ చేసినావు అనేమాట. సో ఇదంతా నిజం కాదేంది? కానీ నేను మీలా కాదు, అర్థమవుతా, నేను ఈ టైటిల్కి చాలా మంచి పేరు వచ్చేలా చేస్తానని, అంటే మీరు ఎప్పుడు చేయలేంది నేను చేసి చూపిస్తానని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ ఎవరిదైనా స్మైల్ వెళ్ళిపోతా అంటే అది కోడీ రోడ్స్ అని చెప్పినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఆ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. సో కాంట్రాక్ట్ సైన్ చేయగానే మన షాన్ మైకల్స్ ఏమంటే ఇంకొక పని ఉంది, అండ్ అది ఏంటంటే మీరు ఈ టైటిల్స్ ఇచ్చేయాలి. అండ్ రెఫరీకి పిలిచినారు, అండ్ అక్కడ అంటే దాని మీద పెట్టేసినారు అనమాట. అంటే గాలిలో ఇట్లా ఇప్పుడు ల్యాడర్ మ్యాచ్లో ఇట్లా గాలిలో ఉంటాయి కదా టైటిల్స్, ఇట్లా ఊగులాడుతుంటాయి, అండ్ ల్యాడర్ మీద ఎక్కి తీసుకోవాలి. సో అట్లా పెట్టేసినారు అనమాట. అండ్ దాని తర్వాత మన షాన్ మైకల్స్ చేయగలుగుతున్నప్పుడు చేయగలపలేదు, అండ్ మన కోడీ రోడ్స్ చేయగలుగుతున్నప్పుడు మన కెవిన్ ఓవెన్స్ కోడీ పైన అటాక్ చేసినారు. సో అప్పుడే మన షాన్ మైకల్స్ షాన్ మైకల్స్కి పాయిల్ డ్రైవర్ బ్యాండెడ్ మూవ్ ఇచ్చి పడేద్దాం అనుకున్నారు, కానీ మన
కోడి రోడ్స్ అటాక్ చేసినారనమాట మన కెవిన్ ఓవెన్స్ పైన. అండ్ దాని తర్వాత మన షాన్ మైకల్స్ బి అటాక్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ బ్రాల్ అండ్ ఈ చివరి సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జేకబ్ ఫాటు వర్సెస్ ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రామన్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారంటే అది ఆల్రెడీ ఒక క్రాక్ ఉంటారనమాట. ఇద్దరు ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్లో ఏమైందంటే మన జేకబ్ ఫాటు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినారనమాట. అంటే బ్రాన్ స్ట్రామన్ కొంచెం మాట అక్కడ ఇచ్చేస్తుంది కదా. సో అందుకని ఇక మన జేకబ్ ఫాటుకి చాలా పిచ్చి కోపం వచ్చేసింది. అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినా కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉంటారు. సో అందుకే రెఫరీ ఆపుతున్నప్పుడు రెఫరీ పైన అటాక్ చేస్తారు మన జేకబ్ ఫాటు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. అండ్ ఓన్లీ ఇక్కడతో ఆగలేదు మన జేకబ్ ఫాటు, ఇంకా చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అక్కడ మన అఫీషియల్స్ రెఫరీస్ అంటే వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్స్ ఆ పనికి వచ్చినప్పుడు వాళ్ళ పైన అటాక్ చేసినారు అనమాట. సో మామూలుగా లేకుండే ఈరోజు చాలా భయంకరంగా ఉండే. బ్రాన్ స్ట్రామన్కి అయితే మొత్తం బ్లడ్ వచ్చేసాయి అనమాట. టామాటోంగా వచ్చి కొంచెం సంజాయించి ట్రై చేసినారు, జేకబ్ ఫాటు తీసుకొని ట్రై చేసినారు. బట్ అయినా జేకబ్ ఫాటు వచ్చి అటాక్ చేస్తూనే ఉంటారు అనమాట మన బ్రాన్ స్ట్రామన్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఒక మంచి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఆ మ్యాచ్ ఏంటంటే మన గుంథర్ వర్సెస్ మన జే ఉసో మ్యాచ్ ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్వి ఒక మంచి మ్యాచ్ ఉండే. ఆయన చెప్పిన కదా 2 మ్యాచెస్లో మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికి అని. సో ఇది ఆ 2 మ్యాచ్ అనమాట. ఫస్ట్ మ్యాచ్ మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ షేమస్. అండ్ ఇంకో మ్యాచ్ ఇదనమాట మన గుంథర్ వర్సెస్ జేవుస్. ఎందుకంటే చాలా మంచి రెస్లింగ్ ఉండే. బాస్ నేను ముందే చెప్పిన కదా మీ ఫేవరెట్ సూపర్ స్టార్ అని కాదు, అంటే ఫేవరెట్ సూపర్ స్టార్ ఉన్నా లేకున్నా మీరు ఒక రెస్లింగ్ ఫ్యాన్ అయితే ఇది మీకోసం ఒక మంచి మ్యాచ్ అనమాట. చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి. ఎందుకంటే ఇలాంటి మ్యాచెస్కి ఓట్స్ కాదు, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మంచి ప్యూర్ రెస్లింగ్ ఉండే ఈ మ్యాచ్లో. సో ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఏమన్నా జేవుస్ గెలుస్తాడు కదా అట్లా అనిపించింది అనమాట ఆ ఫినిషర్ సాంగ్ కొడుతున్నప్పుడు. బట్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన గుంథర్. ఎస్ బాస్ ఈ మ్యాచ్లో మన గుంథర్ గెలిచినారు అండ్ జే ఉసో ఓడిపోయినారు బాస్. అండ్ కొంతమంది నాకు ఈరోజు మార్నింగ్ డిఎం చేసినారు, మెసేజ్ చేసినారు అనమాట ఇన్స్టాగ్రామ్లో. అన్న ఏందన్నా జే ఉసో ఓడిపోయినాడు గెలుస్తాడు అనుకున్నారు అంటే చూడండి గెలిచే ఉంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే నాకు తెలుసు గెలవడని. ఎందుకంటే గెలిచే ఉంటే ఈ టైప్లో చూపించారన్నమాట. అంటే అది గెలిచే ముందు ఆ హైప్ వాళ్ళు ఇచ్చే బిల్డప్ అంతా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు ఇప్పుడు ఎవరికి అలాంటి ఫీలింగ్ వచ్చి నాకు అర్థం కాలేదు. జేవుసో గెలుస్తాడని అసలు ఎవరు అనుకున్నారేమో, కొంతమంది అయితే నాకు మెసేజ్ చేసినారు. సో ఇప్పుడు మీలో ఎవరెవరు అనుకున్నారు ముందే అంటే జేవుసో గెలుస్తాడా లేదా ఓడిపోతాడా అని మీరు ఎవరెవరు ముందే అనుకున్నారో మీరు నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అయితే ఈ మ్యాచ్లో మన గుంథర్ గెలిచినారు. మన గుంథర్ స్టిల్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ బాస్. సో ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఈ మ్యాచ్ నచ్చిందా నచ్చలేదా. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఉండే. ఇక్కడ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అయిపోయింది అనమాట. సో మీకు ఈరోజు జరిగిన మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఎట్లా అనిపించి కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ guys. Bye.